రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తారని చెప్పారు ఎంపీ బైరెడ్డి సబరి. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. టీడీపీ పార్టీ అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చంద్రబాబు నిరూపిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వేలాది మందికి జీవనోపాధి, భవిష్యత్ ప్రణాళిక అని చెప్పారు. మాజీ సీఎం జగన్ గొప్పలు చెప్పుకునేందుకు సరిపోతున్నారని విమర్శించారు. 3వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మాటలతో కాదు, చేతలతో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ముద్ర చెరపడానికి, రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్ గా బ్రతికేలాగా, రాయలసీమను రతనాల సీమగా మార్చేలాగా, ఈరోజు రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా, ఎలక్ట్రానిక్ హబ్గా, అట్లాగే పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నాం మన ప్రభుత్వం. ఇందులో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో, నేను మళ్ళీ నిర్మాణ పనులు అని ఎందుకు చెప్తున్నానంటే మనకందరికీ గుర్తుందో లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్ళీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. జూలై 3వ